హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ క్లాన్. ఈ వీడియోలో మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. మనం డేటాని స్టోర్ చేసుకోవాలంటే కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడం కోసం మనం డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ని వాడతాం. మన దగ్గర డేటాను స్టోర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం వేరియబుల్స్ని డిఫైన్ చేసి అందులో డేటా అనేది అసైన్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇన్ కేస్ మన డేటా అనేది సింపుల్ డేటా అయితే లైక్ నెంబర్స్ కావచ్చు, ఫ్లోట్ పాయింట్స్ కావచ్చు, లేదంటే క్యారెక్టర్స్ కావచ్చు, ఇలాంటి సింపుల్ డేటా అయితే కనుక మనం బేసిక్ డేటా టైప్స్ యూస్ చేసి లైక్ నెంబర్స్ కి అయితే ఇంట్ అని చెప్పి, ఫ్లోటింగ్ వాల్యూస్ కి అయితే ఫ్లోట్ అని, క్యారెక్టర్స్ కి అయితే క్యార్ అని చెప్పి ఇట్లా బేసిక్ డేటా టైప్స్ యూస్ చేసి వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం. అదే కాంప్లెక్స్ డేటా లైక్ స్టూడెంట్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే ఎంప్లాయీ డీటెయిల్స్ కావచ్చు, ఇటువంటి కాంప్లెక్స్ డేటాలో మనం ఒకే కైండ్ ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేయాలి. స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే స్టూడెంట్ నేమ్ ఇన్సర్ట్ చేయాలి, అతని రోల్ నెంబర్ ఇన్సర్ట్ చేయాలి, మార్క్స్ ఇన్సర్ట్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి we go for the concept called user defined data types. ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి స్ట్రక్చర్స్ అవ్వచ్చు, యూనియన్స్ అవ్వచ్చు, ఎన్యూమరేషన్స్ అవ్వచ్చు. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది కూడా లైక్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఒక మ్యాథమెటికల్ మోడల్ అన్నమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ బై సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ యూజింగ్ సమ్ ఫంక్షన్స్. కానీ ఎండ్ యూజర్ కి ఏంటి అంటే ఈ ఫంక్షన్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక మన అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మోడల్ అనుకుంటే ఇందులో సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ లైక్ డేటా ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. లెట్ us కన్సిడర్ an integer ADT అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఇంటిజర్ ADT లో మనం నెంబర్స్ తీసుకుంటాం. ఈ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు. దీని మీద మనం అథమెటిక్ ఆపరేషన్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఇవి నెంబర్స్ మీద మాత్రమే, అంటే ఇంటిజర్స్ మీద మాత్రమే అప్లై చేయగలుగుతాం. ఎడిషన్ ఆపరేషన్ తీసుకెళ్లి రెండు క్యారెక్టర్స్ మధ్య అప్లై చేయలేం, సబ్ట్రాక్షన్ తీసుకెళ్లి రెండు క్యారెక్టర్స్ మధ్య అప్లై చేయలేం. సిమిలర్ గా మనం స్ట్రింగ్ ADT తీసుకుంటే స్ట్రింగ్ నేమ్స్ కావచ్చు, ఇంకా వేరే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా కావచ్చు. వీటిల్లో మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ వచ్చి స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ కాపీ, ఇట్లా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు కనిపించే ప్రాపర్టీస్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఏంటి? గేర్స్ కావచ్చు, యాక్సిలరేటర్స్ కావచ్చు, బ్రేక్ కావచ్చు, స్టీరింగ్, ఇట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. గేర్ యూజ్ చేసి మనం గేర్ షిఫ్టింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అలాగే యాక్సిలరేటర్ అప్లై చేసి కార్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. బ్రేక్స్ యూజ్ చేసి కార్ యొక్క బ్రేక్స్ ని అప్లై చేస్తూ ఉంటాం. కార్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అతనికి గేర్ ప్రాపర్టీని యూజ్ చేసి గేర్ షిఫ్టింగ్ ఆపరేషన్ మాత్రం చేయడం తెలుస్తుంది. గేర్ ఇంటర్నల్ గా ఎలా చేంజ్ అవుతుంది, గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు లోపల జరిగే ప్రాసెస్ ఏంటి అనేది మనకి హిడెన్ లో ఉంటుంది అనమాట. సో మనం ఇది ADT తో అప్లై చేసుకోవాలంటే దీస్ ఆల్ ఆపరేషన్స్ ఆర్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేవి మనకి హిడెన్ లో ఉంటాయి అనమాట. గేర్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది ఒక ఫంక్షన్, రేజ్ స్పీడ్ అనేది ఒక ఫంక్షన్, అప్లై బ్రేక్స్ అనేది ఒక ఫంక్షన్. ఇట్లా ఈ ఫంక్షన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది హిడెన్ లో ఉంటుంది. బట్ యూజర్ అనేవాడు దీన్ని యూజ్ చేసుకోగలుగుతాడు. హీ కెన్ యూజ్ దిస్ ఆపరేషన్స్, బట్ ఈ ఆపరేషన్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది యూజర్ కి తెలియదు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసినట్లయితే మన మొబైల్ ఫోన్స్ లో మనకు కనిపించే ప్రాపర్టీస్ ఛార్జింగ్ పోర్ట్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, కెమెరాస్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ విజిబుల్ ప్రాపర్టీస్. మన మొబైల్ యూజ్ చేసి మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ కాల్స్ మాట్లాడడం, కాలింగ్ ఆపరేషన్, మెసేజెస్ చేయడం, మెసేజ్ ఆపరేషన్స్, సాంగ్స్ వినటం, అండ్ దెన్ ఫొటోస్ తీయడం లేదా వీడియోస్ తీయడం. ఎండ్ యూజర్ ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయగలడు, కానీ మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు లోపల జరిగే ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది ఎండ్ యూజర్ కి తెలియదు. ఫొటోస్ తీస్తున్నప్పుడు లోపల జరిగే ప్రాసెస్ ఏంటి అనేది తెలియదు. ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ని మనం ట్యాగ్స్ యూజ్ చేసి అప్లై చేయొచ్చు, క్యూస్, ఇట్లాగే లిస్ట్, ఇట్లా డిఫరెంట్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ యూజ్ చేస్తే కనుక యూజర్ అనే అతను డైరెక్ట్ గా పుష్ ఆపరేషన్ యూజ్ చేసి ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా పాప్ ఆపరేషన్ యూజ్ చేసి ఎలిమెంట్ అనేది పాప్ చేయొచ్చు, అంటే డిలీట్ చేయొచ్చు. అదే సైజ్ ఆపరేషన్ యూజ్ చేసి ఆ స్టాక్ యొక్క సైజ్ ఏంటి, ఎంత అనేది తెలుసుకోవచ్చు. బట్ ఈ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది యూజర్ కి ఈ ఇంప్లిమెంటేషన్, ఈ పుష్ ఫంక్షన్, పాప్ ఫంక్షన్, సైజ్ ఫంక్షన్, వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది యూజర్ కి హైడ్ లో ఉంటుంది అనమాట. ఒక ADT కనుక ఇప్పుడు మనం డిఫరెంట్ ADTs అండ్ వాటి ఇంప్లిమెంటేషన్ చూసినట్లయితే స్టాక్స్ మనం డైనమిక్ అరే యూజ్ చేసి వాడచ్చు, లేదంటే లింక్డ్ లిస్ట్ వాడచ్చు. లిస్ట్ కూడా సేమ్ అట్లాగే డైనమిక్ అరే లేదంటే లింక్డ్ లిస్ట్. క్యూస్ కూడా డైనమిక్ అరే, లింక్డ్ లిస్ట్, స్టాక్ యూజ్ చేసి కూడా మనం అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రామర్ ఒక స్టాక్ ని క్రియేట్ చేశాడు యూజింగ్ డైనమిక్ అరే, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ డైనమిక్ అరే నుంచి లింక్డ్ లిస్ట్ కి తన అప్గ్రేడ్ అయితే గనక ఎండ్ యూజర్ కి ఎటువంటి చేంజెస్ తెలియదు.
ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ బుకింగ్ సిస్టమ్ ఫస్ట్ అనేది ఒక అరే యూజ్ చేసి డెవలప్ చేసినట్లయితే ఎండ్ యూజర్ టికెట్ బుక్ చేసుకుంటూ ఉన్నాడు. సినిమా హాలే కావచ్చు, తనకు కావాల్సిన మూవీకి సంబంధించిన టికెట్ అనేది బుక్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ చూసుకుంటాడు, అండ్ దెన్ తనకు కావాల్సిన సీట్ తను సెలెక్ట్ చేసుకుంటాడు. ఫైనల్ గా సీట్ బుక్ చేసుకుని ఏమైనా స్నాక్స్ కావాలంటే ఆర్డర్ చేసుకుని ఫైనల్ గా పర్చేస్ చేస్తాడు. ఇది జనరల్ ఇంప్లిమెంటేషన్. బట్ బ్యాక్గ్రౌండ్ లో దాన్ని డైనమిక్ అరే యూజ్ చేసి చేశారా, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి చేశారా అనేది యూజర్ కి తెలియదు. ఇప్పుడు డైనమిక్ అరేతో డిజైన్ చేసిన ఈ సిస్టమ్ ని ఫ్యూచర్ లో డెవలపర్ కనుక దాన్ని లింక్డ్ లిస్ట్ లోకి అప్గ్రేడ్ చేసినా ఇక్కడ ఎండ్ యూజర్ అనేవాడికి ఎటువంటి డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయలేడు. ఎండ్ యూజర్ కి మనం ఇచ్చిన ఇన్పుట్ కి ఎటువంటి అవుట్పుట్ రావాలో అటువంటి డిజైర్డ్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఎండ్ యూజర్ నోటీస్ చేయడు, ఇంప్లిమెంటేషన్ చేంజ్ చేసినంత మాత్రం. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.